ఎస్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ గుడ్ సార్. ఐఎమ్ గుడ్. సో మేడం, విల్ యూ షేర్ యువర్ హ్యాపీనెస్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ అస్? డెఫినెట్లీ మేడం. ఓకే సార్. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? మేడం, నేను ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక విలేజ్ నుండి నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే ఒమన్ కంట్రీకి మస్కట్ లో ఎగ్జామ్ కోసం యాజ్ ఏ ఫార్మసిస్ట్ గా ఎగ్జామ్ అయిన తర్వాత ఏ విధంగా నేను ఇంటర్వ్యూ చేయాలి అనేసి నేను చాలా ఇబ్బంది పడుతున్న టైంలోనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మేడం. సో ఓకే. మీరు డైలీగా నాకు హాఫ్ అన్ అవర్ డైలీగా ట్రైనింగ్ ఇవ్వడం, నెక్స్ట్ ఇంటర్వ్యూ డ్రెస్సింగ్ కోడ్ దగ్గర నుండి మీరు కామన్ గా ఇంటర్వ్యూలో అడిగే ప్రతి కామన్ క్వశ్చన్స్ కూడా ఎలా ఏ విధంగా ఉంటది అన్నది ప్రతి టెక్నిక్స్ కానీ ప్రతి టిప్స్ ఇంటర్వ్యూ టిప్స్ కానీ నాకు చెప్పడం జరిగింది మేడం మీరు. నెక్స్ట్ ఏంటంటే ఏ విధంగా రెజ్యూమ్ రెజ్యూమ్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ప్రజెంట్ ఉన్న డేస్ లో. సో ఓల్డ్ రెజ్యూమ్ నాది ఆల్రెడీ మీరు చూసారు, చూసిన తర్వాత ఈ రెజ్యూమ్ ఇది కరెక్ట్ కాదు, 3 పేజెస్ ఉంటుంది మేడం నాది. ఆల్రెడీ అవును. మీరు అవును చూసారు సార్. కదా. అవును, అవును. సో రెజ్యూమ్ లో కలరింగ్ దగ్గర నుండి ఫోటో ఫోటో దగ్గర నుండి నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ ఏ విధంగా ఉండాలి చాలా షార్ట్ కట్ లో వాళ్ళు ఏ విధంగా చూసి ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండేలాగా మీరే అది అరేంజ్ చేశారు మేడం. సో రెజ్యూమ్ నుండి నాకు ఇంటర్వ్యూ వరకు కూడా నేను ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అని అనుకున్న టైంలో మీరు నాకు సక్సెస్ అయ్యేలాగా చేశారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా సో ఇప్పుడు నాకు ఒమన్ ఒమన్ కంట్రీలో మస్కట్ లో జాబ్ ఫార్మసిస్ట్ గా వచ్చింది మేడం. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను ఆ పాటించడం వల్ల నెక్స్ట్ డైలీగా కూడా మేడం మీరు హాఫ్ అన్ అవర్ కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా చెప్పేవాళ్ళు మిర్రర్ ఇమేజ్ లో నువ్వు చూసి ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మీరు మొబైల్ ఫోన్ లో మీరు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు, అలా కాకుండా ఒక్క కెమెరా వైపే చూడాలి. కెమెరా వైపే ఎస్. చాలా మంది ఏంటంటే మిమ్మల్ని మీరు అవును, చూసుకుంటూ తీసుకుంటారు వీడియో. అది అవును, కరెక్ట్ కాదు. కానీ అవును. అంత ముందు కూడా నేను ఆ విధంగానే తీసుకునే మేడం. అప్పటి నుంచి కెమెరా ఫ్రంట్ క్యామ్ చూస్తూ తీయడం మొదలు పెట్టాను. అప్పుడు కరెక్ట్ గా వచ్చేది వీడియో అయిపోయిన తర్వాత నేను చూసుకుంటే. అప్పుడు నేను 10 10-15 టైమ్స్ టేక్స్ తీసుకొని అప్పుడు నేను బాగా పెర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు మీకు చెప్పడం తర్వాత మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా కూడా నేను చాలా ఆ కృషి చేసి చాలా కష్టపడి నేను మీరు చెప్పిన విధంగా నేను చేశాను మేడం. మళ్ళీ డైలీ ఒక టాపిక్ కూడా ఇచ్చేవారు, అదే టాపిక్ కూడా నేను ప్రిపేర్ అవ్వడం మీకు చెప్పడం, ఏవైనా తప్పులుంటే మీరు అది మళ్ళీ మిస్టేక్స్ ఉంటే సరి చేయడం. నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా 2 minutes లో ఉంటది మేడం. అక్కడ ఏ విధంగా చెప్పాలో టైం ఉండదు మేడం అని చెప్తే మీరు వన్ అవును సార్. వీక్ ఆ సెల్ఫ్ అవును. సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎస్ సార్. పేపర్ మీద రాసి నాకు వాట్సాప్ చేశారు మేడం మీరు. చేసి ఎస్. చేసిన తర్వాత కూడా మీరు ఎలా ఉండాలి, ఈ పాయింట్ ఎలా ఉండాలి అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నేను డైలీగా మిర్రర్ ప్రాక్టీస్ చేయడం. అక్కడ మనం అస్కట్ వెళ్ళిన తర్వాత కూడా డైలీగా మిర్రర్ లో ఈవెన్ బ్రష్ చేసేటప్పుడు కూడా నేను మిర్రర్ లో ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేసి 2 minutes లో నేను చెప్పగలిగాను మేడం ఫైనల్ గా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఉమ్, గుడ్. విషింగ్ ఆల్ ఆ, సక్సెస్ అండ్ ఇంకా ఫ్యూచర్లో మీరు ఇలాంటివి ఎన్నో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని, మీరు అనుకున్న జాబ్లో హై ప్రమోషన్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో ఎప్పుడు థ్యాంక్ యూ హ్యాపీగా మేడం. ఉండండి. మీకు జాబ్ వచ్చినందుకు, ప్లస్ మీరు వీసా ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినందుకు, ప్లస్ మీకు జాబ్ వచ్చినందుకు, మీకు ట్రైనింగ్ ఇచ్చినందుకు నేను వందరిట్లా హ్యాపీగా ఉన్నానండి. ఆ, ఆ, అవును మేడం. నాకు 3 days అవుతుంది మేడం నేను ఇండియా వచ్చి ఫస్ట్ మొత్తం మొత్తం చూసుకుని ఇక్కడ ఓకే. బాబు అన్ని నాకు ఆల్రెడీ 2 years బాబు మీకు తెలుసు మేడం. అవును సార్. అవును. ఆ సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ కాల్ మీకే చేశాను మేడం నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆ సార్. ఆ సో ప్రజెంట్ ఉన్న డేస్ లో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ తో వచ్చి ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్ తో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి మీరు చాలా చాలా అవసరం మేడం ప్రజెంట్ ఉన్న డేస్ లో. ఎస్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, డెఫినెట్లీ.
నా మెయిన్ అంటే అల్టిమేట్ ఇంటెన్షన్ కూడా అదే సార్. అవును స్టూడెంట్స్ మేడం. కి, అవును మేడం. జాబ్ సీకర్స్ కి బాగా ఉపయోగపడాలి. అవును మేడం. కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. మీ వీడియోస్ చెప్పండి. కూడా నేను మొత్తం మీ ఛానల్లో ఇంటర్వ్యూ టాక్స్ విత్ లక్ష్మి ఆ ఛానల్లో నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యాను. నెక్స్ట్ మీ కూడా 3 టైమ్స్ ఎన్నిసార్లు చూసాను మేడం నేను. ఓకే. ఉమ్, మొత్తం అన్ని ప్రతి చేశాను. ఉమ్. అప్పుడు నుంచి ఆ వీడియో కూడా ఫాలో అవడం, అందులో కూడా చాలా రియల్ స్టోరీస్ కూడా ఉన్నాయి మేడం. ఎస్ సార్. ఎస్. సో నేను ఆ వీడియోస్ కూడా ఫాలో అవడం, అది అప్పుడు నా రెజ్యూమ్ కూడా మీరు ఆ ఓల్డ్ రెజ్యూమ్ న్యూ రెజ్యూమ్ డిఫరెన్సియేషన్ కూడా మీరు ఎస్ సార్. పోస్ట్ అవును. చేశారు మేడం. సో అందరికీ తెలిసేలాగా చాలా అవును. ఆ, అది చాలా మంచి విషయం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా మేడం. అవును సార్. తెలియాలి. ఉమ్, వాళ్ళకి కొన్ని అవును కొన్ని మేడం. మిస్టేక్స్ మనం సింపుల్ మిస్టేక్స్ అనుకుంటాం. కానీ ఇట్ గివ్స్ నెగెటివ్ సెన్స్. అది ఒక ఉమ్, నెగెటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోతది. మనం వాటిని ఉమ్, రెక్టిఫై చేసుకుంటూ పర్ఫెక్ట్‌గా ఇంటర్వ్యూకి ప్లాన్డ్‌గా అటెండ్ అవ్వాలండి. అప్పుడు అవును మాత్రమే మేడం. మనం అనుకున్న, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది వస్తది. ఈరోజు మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు చూడండి. మీరు పడిన ఉమ్, కష్టం అండి అదల్లా. మేడం అవును. ఒకానొక టైంలో మీరు చెప్పారు. ఉమ్, మేడం అసల నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నానండి. ఇన్ కేస్ నేను అనుకున్న జాబ్ నేను రీచ్ అవ్వలేకపోతే పరిస్థితి ఏంటా అని అవును మేడం. వేలో మీరు బాధపడడం కూడా జరిగింది ఒకానొక టైంలో. అ- అవును మేడం. నేను హ్మ్. పర్సనల్ గా కూడా జాబ్ ఆ తర్వాత నాకు హ్మ్. ఇదవగానే చాలా వరకు నేను స్ట్రగుల్ అయ్యాను మేడం. అదే నెక్స్ట్ సార్. ఇప్పుడు చాలా హ్యాపీ ఫ్రీగా ఉన్నాను మేడం. సో నా ఇంటర్వ్యూ సక్సెస్ అయితే మాత్రం మీరే మేడం. థ్యాంక్ యూ సార్. ఎగ్జామ్ థ్యాంక్ యూ. రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ నేనే సబ్జెక్టే కాబట్టి నేనే చదివి పాస్ అయ్యాను మేడం. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది మనం ఫేస్ టు ఫేస్ చేయాలి కాబట్టి సో ఆ హ్మ్. టెక్నిక్స్ అన్ని మీరే చెప్పారు. సబ్జెక్ట్ ఉన్నంత మాత్రం నా ఇంటర్వ్యూ ఇది కాదు మేడం. సో సబ్జెక్ట్ ఉండాలి, అలాగని మనకి ఈ ఇంటర్వ్యూ టెక్నిక్స్ కూడా తెలియాలి. ఎస్ సార్. అలాంటప్పుడు ఇంటర్వ్యూ అనేది క్వాలిఫై అవుతుంది. మాక్ ఇంటర్వ్యూలో మనకి అచ్చు సార్ కూడా మీకు వచ్చు మాక్ సార్. అవును ఇంటర్వ్యూ మేడం. తీసుకున్నారు. తీసుకున్నారు మేడం. అవును మేడం. ఎస్ సార్. వచ్చు సార్ కూడా తీసుకున్నారు మేడం. హ్మ్. ఉమ్. మనకి మీకేమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఏమేమి కవర్ చేసుకోవాలనేది కూడా సారు కవరేజ్ చేశారు అవి అన్నీ. చెప్పారు సో మేడం. నాకు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఈ రెజ్యూమ్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది వేరే ఆయన దగ్గర కండక్ట్ చేశారు. సో ఎస్ సార్. మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లో కూడా అక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా మీరు వెళ్ళే ముందు కూడా మొత్తం చెప్పారు. ఎస్. సర్టిఫికేట్స్ దగ్గర నుంచి అన్నీ. సో గ్రేట్ మేడం. ఫైనల్ గా అయితే మీ వల్ల నేను సక్సెస్ అయ్యాను మేడం ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్ థ్యాంక్స్ యూ. చెప్పుకోవాలి మేడం. సరే.